దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఒక మాటని, యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకనే ఉండను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సియోను అనే ప్లేసులో నీ పేరు రాసుకొని, నీ పేరు పెట్టుకొని ఇప్పుడు చదవండి. ఎవరి పేరు వాళ్ళు? ప్రభాకర్ పక్షమందు నేను మౌనముగా ఉండను, మరేమ పక్షముగా నేను ఊరకుండను, ఎలిజబెత్తమ్మ పక్షముగా నేను మౌనంగా ఉండను, సామ్రాజ్యమ్మ పక్షముగా నేను మౌనంగా ఉండను. అందరూ ఆడలేనా? మగవాళ్ళేరా పాస్టర్ గారు? రంజాన్ పక్షముగా నేను మౌనంగా ఉండను, నేను స్తోత్రం కలుగును గాక. సైదాన్న పక్షముగా నేను మౌనంగా ఉండను. అర్థమవుతుందా? మన పక్షముగా, సియోను అంటే సేవకుడు పక్షముగా నేను మౌనముగా ఉండను. యెరూషలేం అంటే సంఘము, అంటే మీరందరూ. ఈ సంఘము పక్షముగా నేను మౌనంగా ఊరకుండా నేను ఇక మీదట. నేను స్తోత్రం కలుగును గాక. నా ప్రభు ఎందుకో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను సియోను పక్షముగా, యెరూషలేము పక్షముగా మౌనముగా ఉండనిక. నా ప్రభు ఈ మాసంలో మన విషయంలో మన పక్షముగా మౌనంగా ఉండకుండా కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ప్రభు మౌనంగా ఏ కార్యం చేయకుండా మౌనంగా కొనసాగుతున్నాడేమో, మౌనంగా ఎప్పుడు ఉన్నాడు ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. కానీ మనం కొన్నిసార్లు బాధపడతాం, ప్రభు మౌనంగా ఉన్నాడేంటి, ఇంకా నా జీవితంలో ఏ కార్యం చేయట్లేదే, ఎందుకు మౌనంగా ఉన్నాడు నా దేవుడు నా విషయంలో అని మనం అనుకుంటూ ఉంటే, ప్రభు ఎందుకు సెలవిస్తూ వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను సియోను పక్షముగా, యెరూషలేము పక్షముగా మౌనంగా ఉండను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తే 2-3 చోట్ల ప్రభు మౌనంగా ఉన్నాడు. హేరోదు దగ్గరికి వచ్చి బంధించారు, చేతులు బంధించి సంకెళ్ళు వేసి ఈడ్చుకొచ్చి హేరోదు రాజు దగ్గర నిలబెడితే, హేరోదు రాజు దగ్గర ప్రభు అలా మౌనంగా ఉన్నాడు. హేరోదు అడుగుతున్నాడు, హేరోదు రాజు, యేసయ్యా, ప్రభువా, బోధకుడా, ఏంటి మౌనంగా ఉన్నావు? నాతో మాట్లాడు, ఒక మాట మాట్లాడు. ఎన్నో అద్భుతాలు చేసామని నేను విన్నాను, ఇప్పుడు ఒక అద్భుతం చేయి చూస్తా, ఒక సూచక్రియ చేయి చూస్తాను. నీ గురించి చాలా సంగతులు విన్నాను, చాలా మాటలు విన్నాను, నువ్వు ఎన్నెన్ని చేసావంట గొప్ప కార్యాలు. ఈరోజు ఒక అద్భుతం చేయి, నా కళ్ళ ముందు చూస్తాను అని ఎంత అడిగినా, ఎంత ప్రభువుని ఆయన అడిగి ఏమని ప్రలాపించి అడిగినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకున్న మౌనంగా ఉన్నాడు. ఎవరి దగ్గర? చదువు లూకాసు వార్త 23వ అధ్యాయము 8-9 వచనాలు. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను, ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడాలని ఆశగా ఉన్నాడు. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేశాను, ఆయన అతనికి ఉత్తరమేమియు మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు హేరోదు ఎదుట. మరొక చోటు చూస్తే తలపెక్కి తాలకించు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడను. అన్యాయంగా తీర్పు తీర్చారన్న సంగతి తెలుసు ప్రభువుకి. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడాల. శిక్ష విధిస్తున్నారు, కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, తిడుతున్నారు.
పిడిగుతులు గుదుతున్నారు, ముఖం మీద పెట్టమని కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, బెత్తాలతో కొడుతున్నారు. ఇంత హింసించి కొడుతూ ఉన్నా, అన్యాయంగా తిరుస్తూ ఉన్నా ఒక్క మాట కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు యేసు ప్రభు? మౌనంగా ఉండడం అంటే మౌనంగా ఏమి తెలియక కాదు. ఆ మౌనంలో కూడా దేవుని చిత్తం ఉంది. ఆ మౌనంగా ఉన్నప్పుడు కూడా దేవుని ప్రణాళిక ఉంది. ఆ మౌనంగా ఉండడంలో దేవుని ప్లాన్ ఉంది కనుకనే మౌనంగా ఉన్నాడు. అన్యాయంగా తిరుస్తున్న మౌనంగా ఉన్నాడు. ఏ మారు మాట్లాడాలా? గొర్రెపిల్లని తీసుకొచ్చి కట్టికోడు గొంతుకు వస్తున్నప్పుడు అది ఎందుకు వస్తున్నావు, ఏంటి నన్ను ఎందుకు వస్తున్నావు అని అడగదు గొర్రెపిల్ల. ఆ గొర్రె అడగదు. యేసుకుని కొడుతుంటే నన్ను ఎందుకు కొడుతున్నారు, ఏం తప్పు చేశాను, మారు మాట్లాడాలా? మౌనంగా ఉన్నాడు. కొడుతూ ఉన్న రక్తం కారిపోతుంది, సిలువలో ప్రాణం పోతుంది, అప్పుడు కూడా హింసించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు మౌనంగా ఉన్నాడు. కొడుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు రక్తం కార్చి సిలువలో ప్రాణం పోయేంత వరకు మౌనంగానే ఉన్నాడు. హేరోదు దగ్గర మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ మాసంలో ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు, నేను యెరూషలేం పక్షముగా, నా సేవకుని పక్షముగా, నా పిల్లల పక్షముగా మౌనంగా ఉండనిక. ఇంతవరకు మౌనంగా ఉన్నాను, ఇప్పుడు మౌనంగా ఉండను అంటాడు దేవుడు. కీర్తన గ్రంథం 50వ కీర్తనలో 3వ వచనం చదువుతా ఆలకిద్దాం. 50వ కీర్తన 3వ వచనంలో, మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తన రాసింది ఆసాపు. దావీదు రాజు పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన దేశంలో ఒక గాయకుడిగా ఉండేవాడు. దేవుని మందిరంలో గాయకులందరికీ నాయకుడిగా ఉండి నడిపిస్తూ ఉండి పాటలు పాడేవాడు. అటువంటి ఆసాపు అంటున్నాడు, మన దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. మౌనంగా ఉండడు. కొన్నిసార్లు నాయకులు మౌనంగా ఉంటారు. నాయకులు మారు మాట్లాడరు. నాయకులు మనం ఓట్లేసి ఎన్నుకున్న నాయకులు మౌనంగా ఉంటే, ఏం మా నాయకుడు మౌనంగా ఉన్నాడు అడగచ్చుగా, అసెంబ్లీలోకి వెళ్ళి అడగచ్చుగా, మౌనంగా ఉన్నాడేంటి? ఇన్ని రకాలుగా సమస్యలు ఉంటే మా ప్రాంతంలో, మా నియోజకవర్గంలో మా నాయకుడు మౌనంగా ఉన్నాడేంటి? నాయకులు మౌనంగా ఉంటారు. కొన్నిసార్లు చెబుతుంటారు, అన్నయ్య మా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అన్నయ్య, మా ఆయన ఏమో మూగదాయం పట్టిందేమో, మా ఆయనకి మూగదాయం పట్టిందేమో, మౌనంగా ఉన్నాడు అన్నయ్య, మాట్లాడు అన్నయ్య, నోరు మూసుకో ఉంటాడు అన్నయ్య, ముచ్చుకోతలాగా ఉంటాడు అన్నయ్య. ఏమన్నయ్య మా పిల్లలు మౌనంగా ఉన్నారు ఈ మధ్య, ఏం ఎంతమంది గలగలగలగా మాట్లాడేవాళ్ళు అన్నయ్య, మౌనం అయిపోయారు. కొంతమంది చెప్తాను మా దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు. ఒక ఆయన వచ్చి అంటాడు, నా భార్య ఏంటోనన్న ఇంతకుముందు ఉషా తిరిగేది, గలగలగలగా గొడవగా మాట్లాడేది, ఎందుకు మౌనం అయిపోయింది అన్నయ్య. నా దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి ఇక నా ప్రభువు మౌనంగా ఉండడట. దేవుని స్తోత్రం కలుగును గాక. మౌనంగా ఉండే దేవుడు కాదు. ఎందుకు తెలుసా? ఆయన మనుషులు చేసిన బొమ్మ కాదు. కొన్ని బొమ్మలు ఉంటాయి చూడండి, అవి నోరు తెరవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, నోరుండి. ఎందుకు? అవి బొమ్మలు. అవి మనుషులు చేసిన శిల్పాలు, బొమ్మలు కనుక మాట్లాడవు. ఈయన ఎవరు తెలుసా? నేను ప్రకటిస్తున్న ప్రభు ఎవరు తెలుసా? జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మన దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాదు. కారణం ఆయన బొమ్మ కాదు, శిల్పం కాదు. శిల్పం అయితే మాట్లాడదు. నా దేవుడు అనుదినము నీతో ముచ్చటిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందండి? ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన కనుమరుగైపోయనే, ప్రతికూలమైన పరిస్థితులనియు కనుమరుగైపోయనే. ప్రతి చరణము వెంట
ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ఆమేన్. పలకరిస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. మౌనంగా ఉండే దేవుడు కాదు. ఎందుకు ఈరోజు చెప్తున్నాడు దేవుడు, మీ పక్షముగా నీ విషయంలో ఇక నేను మౌనంగా ఉండను. కొన్నిసార్లు మనం కూడా అంటుంటాం, ఇదిగో ఇంతవరకు మౌనంగా ఉన్నా, ఇక ఊరుకో అని చెప్తున్నా, నా సంగతి మీకు తెలియదు. నా కనుక కోపం రేగిందా, మన వాళ్ళు అంటూ ఉంటారు, నా కనుక పిచ్చెక్కిందా, మామూలు మనిషిగా నేను మహా చెడ్డ మనిషిని, మర్యాదగా ఉన్నంతవరకే, ఓర్చుకొని ఉన్నంతవరకు. ఇక నాకు కనుక తిక్క రేగిందంటే మామూలు కాదు, సంగతి మామూలు ఉండదు చెప్తున్నా. కొంతమంది వార్నింగ్లు ఇస్తుంటారు, వార్నింగ్లు గొడవల్లో. ఈరోజు ప్రభువు ఏమాట అంటున్నాడు, ఇక నేను మౌనంగా ఉండను. నేను స్తోత్రం కలుగును గాక. మౌనంగా ఉండని దేవుడు ఏం చేస్తాడు? మౌనంగా ఉండకుండా ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఒక మూడు విషయాలు చెప్తా. గట్టిగా అల్లు చెబుదామా? హల్లెలూయా. చదవండి మొదటి మాట. మౌనంగా ఉండకుండా ఎలాంటి కార్యం చేస్తాడు, ఏ సందర్భాల్లో మౌనంగా ఉండడో. కీర్తనల గ్రంథం మొదటి మాట, కీర్తనల గ్రంథం 28వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా, నేను నీకు మొరపెడుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా. అదిగో ఆ మాట నోట్ చేసుకోండి, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు కనుక మౌనంగా ఉంటే నేను సమాధిలోకి దిగిపోయిన వారి వలె ఉంటాను. ఏ సందర్భంలో మౌనంగా ఉండకుండా దేవుడు కార్యం చేస్తాడో చూడండి స్పష్టంగా అక్కడ కీర్తన కూడా చెప్తున్నాడు. యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెడుచున్నాను. నువ్వు ఎలా ఉండద్దు? మౌనంగా ఉండకుండా నా మనవి ఆలకించు. నీవు కనుక ఇప్పుడు మౌనంగా ఉన్నావా, నా బతుకు ఎలా ఉంటుంది తెలుసా? నా జీవితం సమాధిలోకి దిగిపోయిన వారిలాగా అవుతుంది నా బతుకు, అంటే చచ్చిన వారిలాగా అవుతుంది నా బతుకు. ఇప్పుడు కనుక నీవు మౌనంగా ఉన్నావంటే నా మొర్రకి సమాధానం ఇవ్వకుండా, నేను మొరపెడుతున్న ఈ సమయంలో నువ్వు కనుక నా మనవి ఆలకించకుండా పక్కకు తోసేస్తే, నా ప్రార్థన వినకపోతే నా బతుకు ఎలా ఉంటుందంటే సమాధిలోకి దిగిపోయిన వారిలాగా నా బతుకు మారిపోతుంది. అయ్యా దేవా, మౌనంగా ఉండొద్దు అయ్యా. ఇప్పుడు నా మొర్ర ఆలకించి నా మనవికి సమాధానం ఇవ్వు. ఈరోజు నా ప్రభు మౌనంగా ఉండడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఆయన మౌనంగా ఉండకుండా సమాధానం ఇచ్చును గాక. నీ మనవి ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, మౌనంగా ఉండడు. నీ మనవి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు చూస్తున్నట్టుగా పోడట. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మౌనంగా నాకెందుకు అని పట్టించుకోకుండా ఉన్నాడంట. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవి పెట్టి ఆలకిస్తారట, మౌనంగా ఉండకుండా నీ ప్రార్థన అంతా విని, నువ్వు చెప్పే ప్రతి సంగతి అంతా చెప్పి విని నీ మొర్రకి, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడట. అదే స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ఒకవేళ నీ ప్రార్థనకి జవాబు రాలేదని ఇందాక చెప్పాను కదండి, కొన్నిసార్లు నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు. అయ్యా 6 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నాకు జవాబు రాలేదు, ఇంకా నాకు సమాధానం రాలేదు. ప్రభు అంటాడు, కాదమ్మా, నీ పని మీదనే ఉన్నాడు ఆయన. మౌనంగా ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఆ పని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన అదే వర్క్ మీద ఉన్నాడు. నా దేవుడు నీ పని మీదనే ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేశావే, ఆ ప్రార్థన రాసుకున్నాడు దేవుడు. రాసుకొని ఇప్పుడు ఆ పని మీదనే నువ్వు చేసిన ప్రార్థన మీదనే ఆయన దృష్టి పెట్టుకొని, ఓహో ఈ అమ్మాయి, ఈ సహోదరి ప్రార్థన చేసింది అని ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు ప్రభు. నువ్వు పెట్టిన మొరను విని నీకు ఏమేమి చేయాలో, ఆ ప్రార్థనకి ఎలా జవాబు ఇవ్వాలో ప్రభు అంతా కార్యరూపం జరిగిస్తూ ఉన్నాడు, కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. సకాలంలోనే ఆ కార్యం సఫలమవును గాక. నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఏదన్నా ఇంత ప్రార్థన చేసినా జరగలేదే అంటాడు ప్రభు. అంటాడు, జరిగిస్తానమ్మా, అదే పని మీద ఉన్నాను. నువ్వు ప్రార్థన చేసావు తెలుసమ్మా, నువ్వు ప్రార్థన చేసి నాకు వినపడింది, నేను విన్నాను నీ ప్రార్థన. పెళ్ళి అయిందండి, పెళ్ళి 3 నెలలకి పిల్లలు పుడతారా? బుద్ధి ఉండదు కొంచెమన్నా? దానికి ఒక సమయం వస్తుంది. 9 మాసాలు మొయ్యాలి. అర్జెంటుగా నాకు కావాలంటే రెడీమేడ్ ఏమన్నా హోటల్లో ఫుడ్ తీసుకురావడానికి
అవగాహన ఉండద్దా? అన్నయ్య సంవత్సరం అయిపోయింది అన్నయ్య, ఇంకా పిల్లలు అప్పుడే అంత అవసరం ఎందుకమ్మా నీకు ఆవేశం? ప్రభు ఆ పని మీదనే ఉన్నాడమ్మా. ప్రభు నీ పని మీదనే ఆయన అన్ని కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. నీకు అర్థం కావట్లా. ఈ లోపలే వచ్చి నా ప్రార్థన ఏం లేదు ప్రభు, దేవుడు ఎందుకు మౌనం అయిపోయాడు నా జీవితంలో అని నువ్వు ఊరికే గుసగుస మాట్లాడి సనుక్కుంటూ ఉంటావు. ప్రభు అంటాడు, నీ మనవి ఆలకించడానికి ఆయన మౌనంగా ఉండడు, సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. మనవి ఆలకించే విషయంలో మౌనంగా ఉండడు ఆయన. నీ మనవి ఆలకిస్తాడు. కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబు రావడం కొంచెం ఆలస్యం కావచ్చు, అయినా దేవుడు ఆ పని మీదనే ఉన్నాడు సంగతిని గుర్తుపట్టాలి. ఈరోజు నువ్వు అనుకున్న కార్యం జరగకుండా కొంచెం ఆలస్యం కావచ్చు. ఏం జరగట్లేదే, ఏమి ప్రభు ఏమన్నా వదిలేశాడా? ప్రభు దూరం అయిపోయాడా? ప్రభు నన్ను వదిలిపెట్టేశాడా? ప్రభు జ్ఞాపకాలు నేను లేనా? ప్రభు నన్ను వదిలిపెట్టేసి నా ప్రార్థన తోసివేసేసి వినకుండా మౌనం అయిపోయాడా అని కొన్నిసార్లు మనకి రకరకాల డౌట్లు వస్తాయి. ప్రభు అంటాడు, కాదు, నేను మౌనంగా లేను. నువ్వు చెప్పిన కార్యం కొరకు అన్నీ నేను కొనసాగిస్తూ జరిగిస్తూ ఉన్నాను. రైట్ టైం, సర్టన్ టైంలో నీకు అన్నీ సమకూరి జరిగిస్తాను, అన్నీ సమకూరుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అండి పరిశుద్ధ గ్రంథంలో మనవి చేశారు. అబ్రహాముకి పిల్లలు పుట్టడం కొంచెం ఆలస్యమైంది. ఈ లోపల అడావడిగా దేవుడు చెప్పాడు, అరే నీకు వాగ్దానం చేశాను, పిల్లలు ఇస్తాను అబ్రహాం అంటే. ఈ లోపల అబ్రహాంకి తొందర లేదు. అబ్రహాం సరేలేదు దేవా, నువ్వు చెప్పావు కదా, నువ్వు మాట ఇచ్చావు, నాకు నెరవేరుస్తావు అని చెప్పి అబ్రహాం మౌనంగా ఉంటే నీ భార్య ఊరుకోదే శారమ్మ. పిల్లలు లేరు, ఏం లేరు, నన్ను గొడ్రాలు అంటున్నారు, ఆస్తి అంతా ఎక్కువైపోయింది, ఎవరు తింటారు ఈ ఆస్తి మనం చచ్చిపోతే, ఇదిగో నాకెట్టా పిల్లలు లేరు. అప్పుడు అడిగింది అబ్రహాముని దగ్గరికి వచ్చి, దేవుడు చెప్పింది నీకా నాకా? పిల్లలు ఇస్తానంది నీతోనా నాతోనా అని అడిగింది శారమ్మ. నాతోనే చెప్పాడు. నీతో చెప్పాడు, నాకు చెప్పలేదుగా. చూడండి, అబ్రహాముతో దేవుడు ఆ రోజు బయటకు చేయి పట్టుకుని బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాన్ని లెక్కపెట్టు, ఇసుకరేవులు లెక్కపెట్టు, నా వల్ల కాదంటే అంతగా సంతానం ఇస్తానని చెప్పి నీతోనే చెప్పింది దేవుడు, వాగ్దానం చేసింది, నాతో కాదు కదా. అంటే ఇద్దరికి చెప్పాలా? అర్థం కాదండి శారమ్మకి. నీతో చెప్పాడు కదా, నాకు చెప్పలేదు కదా, కాబట్టి నాకు పిల్లలు లేరు కనుక ఇంకో పెళ్లి చేసుకో అది దగ్గరుండి పెళ్లి చేసింది. దగ్గరుండి శారమ్మ వచ్చి ఏమండి హాగరించి పెళ్లి చేసిందండి. చేసిన తర్వాత కొడుకు పుట్టాడు. హాగరికి పని అమ్మాయి కొడుకు పుడితే ఇప్పుడు మళ్ళీ నాకు పుట్టలేదు దానికి పుట్టాడు అని చెప్పేసి ఇక రెచ్చిపోతుంది శారమ్మ, రెచ్చిపోయి చివరికి ఆ పనికి వాళ్ళని బయటికి పంపించేయి, వద్దు నన్ను ఎగతాళి చేస్తుంది. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత వాడికి ఒక 7 సంవత్సరాల వయసు ఉంది. 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి పంపించేయమంటుంది శారమ్మ. పంపిస్తూ ప్రార్థన చేశాడు అబ్రహాం, అయ్యా ఇస్మాయిల్ని బతికిచ్చయ్యా. అబ్రహాము ఒక మనవి చేశాడు, ఇస్మాయిల్ని బతికించయ్యా. చూడండి ఎందుకు ఈ మనవి చేస్తున్నది అబ్రహాము దేవుని సన్నిధిలో. శారమ్మకి పిల్లలు పుడతారు తెలుసు, అబ్రహాం తెలుసు. ఒకవేళ పుట్టిన కొడుకు ఇస్సాకు చంపేస్తాడేమో ఇస్మాయిల్ అని చెప్పేసి ఎప్పుడో రాబోయే రోజుల్లో పుడతాడు. శారమ్మకి పుట్టక మునిపే ఇస్మాయిల్ గురించి అబ్రహాము మనవి చేశాడు దేవునికి. చదవండి ఆ మాట. ఆదికాండము 17వ అధ్యాయం 20వ వచనం. 18 చదవమా, 18 నుంచి. అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బతకడని అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్యని శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకుని పేరు పెట్టుదువు, అతని తర్వాత నీ సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. చూడండి, దేవుడేమో ఈ మాట చెప్తున్నాడు, అబ్రహామా నీకు ఈ కొడుకు సంగతి మాట్లాడకుండా, ఇస్మాయిల్ గురించి మాట్లాడకుండా నేను శారమ్మ గర్భం తెరుస్తాను, పిల్లలు పుడతారని మాట్లాడుతుంటే, అయ్యా తర్వాత సంగతి అది, ఇప్పుడు వద్దు. ఇప్పుడేం చేస్తా తెలుసా? చదువు. ఇస్మాయిలును గూర్చి నువ్వు చేసిన మనవిని నేను వింటిని, ఇదిగో అతనిని ఆశీర్వదించి అతనికి సంతానవృద్ధి కలుగజేసి అత్యధికంగా అతనిని విస్తరింపజేస్తాను, 12 మంది రాజులు అతనికి పుడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాం మొరపెడుతున్నాడండి ఇస్మాయిల్ గురించి. దేవుడు చెప్పాడు, నీ మనవి నాకు తెలిసి నాకు అర్థమైపోయిందమ్మా, నీ కొడుకు గురించే కదా, ఇస్మాయిల్ గురించి కదా నువ్వు బాధపడిపోతున్నావు, చంపుతారని ఏమన్నా భయపడుతున్నావు? కాదు.
వాడిని బతకనిస్తాను, వాడిని ఆశీర్వదిస్తాను, వాడిని నేను 12 మంది రాజులు పుడతారు వాని ద్వారా, ఏ కంగారు పడగా అబ్రహామా అని దేవాదేవుడు మనవి ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ మనవి చేస్తావో ఇక్కడ మౌనంగా ఉండకుండా ప్రభు చెవి పెట్టి ఆలకించును గాక. ఎంతమంది మనవి చేశారండి, ఎంతమంది సొలొమోను వచ్చి, అయ్యా దేవా నాకు చిన్న పిల్లోన్నయ్యా, కొంచెం జ్ఞానం ఇవ్వయ్యా, ఇంతమంది ప్రజలు నడిపించడానికి నాకు జ్ఞానం కొద్దుగా ఉందయ్యా అని జ్ఞానం అడుగుతుంటే చెవి పెట్టి విని దేవుడు, అరే శత్రు ప్రాణం అడగకుండా, ఐశ్వర్యం అడగకుండా, ఘనత ప్రభావాలు అడగకుండా జ్ఞానం అడుగుతాడేంటి, తిక్కలోడాడు, పిచ్చోడు, ఒట్టి జ్ఞానం ఒకటి కావాలంటాడేంటి అని దేవాదేవుడు చూసి విని మనవి ఆలకించి జ్ఞానం కాదు, ఐశ్వర్యం కాదు, మొత్తం ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మనవి ఆలకించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, మౌనంగా ఉండడు. నువ్వేమని ప్రార్థన చేస్తావో, దేని విషయమే ప్రార్థన చేస్తావో నా దేవుడు నీ మనవి ఆలకించి అంగీకరించును గాక. పిల్లల కోసం చేస్తావా, చెయ్యి. ఆరోగ్యం కోసం చేస్తావా, మనవి చెయ్యి. లేకపోతే ఇంటి కోసం చేస్తావా, స్థలం కోసం చేస్తావా, చెయ్యి. పొలం కోసం చేస్తావా, చెయ్యి. అర్థమవుతుందమ్మా? నీ చదువుల్లో జయం కావాలని కోరుకుంటావా, చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఉద్యోగం కోసమా, చెయ్యి. ఏ మనవి చేస్తావో చెయ్యి. ఈరోజు నీ మనవి నా ప్రభు ఆలకించును గాక. ఆయనకు ఒక పేరు ఉంది, ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా చింతనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నా శాపములు కాపినావా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయం తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయం తీర్చితివా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయాలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయధ్వజమైతివా. ఏ ప్రార్థన చేస్తావు చెయ్యి, ఏ మనవి చేస్తావు చెయ్యి. ఈరోజు నా ప్రభు మౌనంగా ఉండకుండా నీ మనవి అంగీకరించబోతూ ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది రకరకాలుగా మనవి చేశారు, ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు, అందరి ప్రార్థన ఆలకించాడు. మౌనంగా ఉండకుండా దేవుడు కార్యం ప్రారంభించాడు. ఈరోజు ఏం ప్రార్థన చేస్తారో, ఏ మనవి చేసుకుంటారో చేయండి. నా ప్రభు మౌనంగా ఉండకుండా నీ మనవి ఆలకించబోతూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమని చెబుతారా? నమ్మిన వాళ్ళు గట్టిగా అల్లలు చెబుతారా? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది మనవి చేశారు, మనవి ఆలకించాడు. ఈరోజు నా ప్రభు నీ మనవి ఆలకించబోతున్నాడు. ఏది కోరుకుంటావో, ఏది ప్రార్థన చేస్తావో, ఏ మనవి చేస్తావో చెయ్యి, ప్రభు ఆలకిస్తాడు. ఇంతకీ దావీదు అంటాడు, మళ్ళీ చదవమాట 28వ కీర్తన మొదటి వచనం మళ్ళీ చదవండి. యెహోవా నేను నీకు మొరపెడుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించు. నీవు మౌనంగా కనుక ఉంటే
నేను సమాధిలోకి దిగివారి వలే ఉంటానయ్యా, నేను మౌనంగా ఉండొద్దయ్యా, నా ప్రాంతం ఆలకించు అంటాడు. ఇంతకీ ఏం మనవి చేశాడు ఆయన? ఏం మొరపెట్టాడు ఆయన దేవుని దగ్గర? ఎటువంటి మనవి చేశాడు? 9వ వచనం చదవండి. 9వ వచనం, అదే 28వ కీర్తన 9వ వచనం. నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యాన్ని ఆస్వాదించుము, వారికి కాపరివై ప్రతి దినము నిత్యం వారిని ఉద్ధరించయ్యా అని ప్రార్థన చేశాడమ్మా. ఏమని మనవి చేశాడంటే, దావీదు మౌనంగా ఉండొద్దయ్యా, నా ప్రార్థన ఆలకించు, నా మనవి ఆలకించు అని అన్నాడే. ఎవరి ప్రార్థన చేశాడు ఆయన అని చూస్తే అక్కడ 9వ వచనంలో, నీ జనులని, నీ ప్రజలను రక్షించు, నీ స్వాస్థ్యమైన నీ ప్రజల్ని ఆశీర్వదించు, వారికి ఎలా ఉండాలి? నీవు కాపరిలాగా ఉండాలి. నీవు కాపరి వలె ఉండి నిత్యము వారిని ఏం చేస్తావు? ఉద్ధరించు అనే మాటకు అర్థము లేవనెత్తయ్యా. అయ్యా, వాళ్ళు పడిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, నేల మీద పడిపోయి ఉన్నారు, వారిని పైకి లేవనెత్తు, ఉద్ధరించు, నీ స్వాస్థ్యమయ్యా వాళ్ళు. దేవా, నీ పిల్లలయ్యా వీళ్ళు, నీ ప్రజలయ్యా, వారిని రక్షించి వారిని ఆశీర్వదించు. వారందరికీ నీవు ఎలా ఉండాలి తెలుసా? కాపరిగా ఉండాలి. నీవు ఆయన కాపరిగా ఉంటే, యెహోవా నా కాపరి, నాకేమీ లేదా? ఏం లేదా? పిల్లోడు అంటున్నాడు, సండే స్కూల్ పిల్లోడు, పాట పాడమంటే చదువుర కీర్తన అంటే, యెహోవా నా కాపరి నాకేమీ లేదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనుకున్నవాడు, నాకేమీ లేదు అంటున్నాడు. యెహోవా నా కాపరి నాకు, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, ఓ ప్రభువా. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చిరా ఇదివి, దారి తప్పిన నిత్య జీవమునిచ్చిన దేవా, నీచిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, మంచి కాపరివి, ఓ ప్రభువా. ఆమేన్. ఏమని మనం చేశాడు దావీదు? ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, నువ్వు మౌనం ఉండగాకు, నువ్వు మౌనంగా ఉంటే నేను సమాధికి దిగిపోయిన వారి శవంలాగా అయిపోతున్నా బతుకు, కనుక నీవు మౌనం ఉండకుండా నా మనవి ఆలకించు, నా ప్రార్థన విను. ఏం ప్రార్థన చేశాడు? నీ ప్రజల్ని రక్షించు, నీ ప్రజల్ని ఆశీర్వదించు, నీ ప్రజలకి నీవు కాపరిగా ఉండయ్యా, నీ ప్రజల్ని పడిపోయిన వారిని ఉద్ధరించు, లేవనెత్తయ్యా. అది ఆయన చేసిన మనవి, ఆయన చేసిన ప్రార్థన. ఈరోజు నువ్వు ఏం మనవి చేస్తావో నా ప్రభు మౌనంగా ఉండడు. నువ్వు చేసే మనవి, నువ్వు చేసే ప్రార్థన అంగీకరించి సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన విషయంలో మౌనంగా ఉండడు, ప్రార్థన ఆలకించి మనవి ఆలకించి సమాధానం ఇస్తాడు. ఒకటి దేవుడు నీ ప్రార్థన విషయంలో మౌనంగా ఉండడు, మనవి ఆలకిస్తాడు. కృంగిపోయిన నిన్ను పైకి లేవనెత్తాడు, ఉద్ధరిస్తాడు, కాపరిగా ఉంటాడు. రెండో మాట చూద్దాం. ఏ విషయంలో మౌనంగా ఉండకుండా దేవుడు సహాయం చేస్తాడో, ఏ విషయంలో మౌనంగా ఉండడో చూడండి. రెండో చదవండి. అదే కీర్తన గ్రంథం 35వ కీర్తన 22వ వచనం. 35:22.
యెహోవా, అది నీకే కనపడుతున్నది కదా, మౌనంగా ఉండకము. నా ప్రభువా, నాకు దూరముగా ఉండకము. యెహోవా, నీకు కనపడుతుందిగా, నీకు కనిపిస్తూనే ఉంది కదా, ఏం జరుగుతుంది కళ్ళ ముందు. దేవా, ఎందుకు మౌనంగా ఉన్నావు? మౌనం ఉండబాకో, ఇప్పుడు నువ్వు కార్యం ప్రారంభించు అంటాడు కీర్తనకారుడు దేవునితో. ఇప్పుడు ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉండొద్దు. నీకు కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది, ఏం జరిగింది అక్కడ? ఆ పై వచనం చదవండి, పై 21 చదవండి. 21 వచనం, నన్ను దూషించుటకై వారు నోరు ఎంతగా, వారి నోరు అబ్బో ఇంత తెరిచారంట, కప్పలాగా నోరు పెద్దదిగా తెరిచారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనపడినదే అనుచున్నారు కదయ్యా. దావీదు అంటాడు, భక్తులు అంటాడు దావీదు, దేవా యెహోవా, అదిగో వారు నన్ను దూషించుటకై, నన్ను తిట్టడానికి వారి నోరు పెద్దదిగా తెరిచారయ్యా. అమ్మో, వీధిలోకి ఎక్కి బూతులు మాట్లాడుతున్నారయ్యా. సీనియర్ విశ్వాసులయ్యా వీళ్ళు. పెద్దది చేసినవారు తిడుతున్నారయ్యా, దూషిస్తున్నారయ్యా వీధుల్లోకి వెళ్ళి. నీ కనపట్లా దేవా యెహోవా? వాళ్ళు తిడుతుంటే, నన్ను దూషిస్తూ ఉంటే, దూషణ మాటలు పలుకుతూ ఉంటే, కాని మాటలు మాట్లాడుతుంటే నీకు వినపట్లేదా? నువ్వు చూడట్లేదా? ఎందుకు మౌనంగా ఉంటావు? ఇప్పుడు నా దూరంగా ఉండొద్దు, నువ్వు మౌనంగా ఉండొద్దు. దావీదు అంటాడు, వారు నోరు పెద్దగా చేశారంట. మరి ఎంత పెద్దగా చేసి నాకు అర్థం కావట్లా. అది మామూలు నోరా? అది నోరా మున్సిపాలిటీ కంప? ఇంత స్తుతించి, ఇంత ఆరాధించి, ఆ నోటితో ఏమండి పాటలు పాడి స్తుతించి, మరి అదే నోటితో ఎట్లా మాట్లాడతావు? అదే నోటితో ఎట్లా చేపిస్తావు? అదే నోటితో ఎట్లా దూషణ మాటలు మాట్లాడతావు? బూతు మాట్లాడతావు అదే నోటితో? నా ప్రభు ఈరోజు మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? నీ మీద దూషణ మాటలు పలికే వాళ్ళ విషయంలో నా ప్రభు మౌనంగా ఉండకుండా నా ప్రభు ఆ శత్రువుని గద్దించునుగాక. ఆమేన్. కొందరి మాటలు మాట్లాడితే అన్నం తినబుద్ధి కాదు. కొందరు మాటలు మాట్లాడితే ఇక అన్నం సహించదు, నోట్లోకి ముద్ద దిగదు. అర్థమవుతుంది? వాళ్ళు మాట్లాడే మాటలు అన్నం తినబుద్ధి కాదు, పస్తుండిపోవాలనిపిస్తుంది. కొందరి మాటలు అట్లా ఉంటాయి. ఒకవేళ నిన్ను ఆ విధంగా మాట్లాడుతున్నారా? అలా మాట్లాడారా? నేను ఎవరన్నా దూషణ మాటలు పలికారా? నోరు పెద్దది చేసి, ఎంత నోరు తెరిచి, గావుకేకలేసి, ఏనుగులాగా ఇంత నోరు తెరిచి మాట్లాడారా నీ మీద? నా ప్రభు మౌనంగా ఉన్నాడు. ఇక నేను స్తోత్రం కలుగును గాక. శత్రువు దవడపల్లి ఎరగొట్టబోతూ ఉన్నాడు నా దేవుడు. ఆమేన్. నీకు విరోధంగా మాట్లాడే ఆ శత్రువుల్ని ప్రభు మౌనంగా ఉండకుండా, రెండవదిగా ప్రభు మౌనంగా ఉండడు. ఎప్పుడు? నీకు విరోధంగా దూషణ మాటలు మాట్లాడే వారి విషయంలో మౌనంగా ఉండకుండా వారి దవడపళ్ళు కొడితే కింద పడతాయి దవడపళ్ళు. అంతగా నా ప్రభు మౌనంగా ఉండకుండా కార్యం చేయబోతూ ఉన్నాడు. నిశ్చింతగా వెళ్ళు. ఇంతవరకు ఒకవేళ అన్నా మా పక్కింటి వాళ్ళు అన్నా, మా అత్త నన్ను బాగా పోరు పెడుతుందన్నా, మా అత్త మామూలు కాదన్నా, అది అత్త కాదన్నా, అత్త కాదు, కోడలు కాదు, ఎవరు కాదు. దేవుని బిడ్డలను ఎవరైనా దూషిస్తే, దేవుని యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు ఎవరైనా కాని మాటలు మాట్లాడితే నా ప్రభు మౌనంగా ఉండడు. మహారోషం గల దేవుడు నా దేవుడు. తన రక్తం చేత కడగబడిన వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడితే ఊరుకోడు దేవుడు. హద్దులో ఉండాలి, హద్దు మీరు పోకూడదు. హద్దు మీరు మాట్లాడితే దేవుడు ఊరుకోడు. మౌనంగా ఉండనంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నేను మీ పక్షంగా మౌనంగా ఉండను. మనవి ఆలకించే విషయంలో మౌనంగా ఉండడు, మనవి ఆలకిస్తాడు. రెండవదిగా దూషణ మాటలు పలుకుతూ ఉంటే శత్రువు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, మౌనంగా ఉండడు. దూషణ కట్టుకుని చేతపట్టి దిగుతాడు రంగంలోకి నా ప్రభు. ఇక నువ్వు మాట్లాడినా నేను తెలుస్తాడు, నిన్ను మాట్లాడినా ఎవరన్నా వాళ్ళని తెలుస్తాడు. ఆమేన్. ఇప్పుడు కనుక మాట్లాడే వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తనే వాడు మౌనంగా ఉండాలి అని చెప్పి కొంతమంది మగజాతికి అవమానం కలుగుతుంది. మగజాతికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూర్చోలేంటి లేస్తారు మగవాళ్ళు. కొంతమంది ఒక చూపు చూసిందంటే మామూలుది కాదు. ఒక చూపు చూసిందంటే మాత్రం వాడు గడగడిపి కూర్చో అంటే కూర్చుంటాడు కాముగా. కొంతమంది ఉన్నారు, భర్తను కనుక మాట్లాడావా ఊరకున్నాడు దేవుడు, మౌనం ఉండడు చెప్తున్నా. అలాగని మీరు రెచ్చిపోయి నువ్వు పని మనిషిలాగా ఉండి ఇంట్లో అన్నావా భార్యని, దేవుడు మౌనంగా ఉన్నాడు, నీ సంగతి తెలుస్తాడు. నీ స్తోత్రం కలుగును గాక. నా ప్రభువు నీ మీదకి విరోధంగా లేచి మాట్లాడే వారి విషయంలో మౌనం ఉండకుండా నా ప్రభు నీ పక్షాన్ని నిలిచి వారిని గద్దించును గాక. నీకు విరోధంగా మాట్లాడే వారిని అణిచివేయును గాక. బైబిల్లో చాలామంది విషయంలో దేవుడు ఊరుకోలా, మౌనంగా ఉండలా.
మోషే దగ్గరికి వచ్చి వాళ్ళ అన్న వాళ్ళ అక్క ఇద్దరు, మిరియాం అక్క అహరోన్ అన్న ఇద్దరు వచ్చి, అరే పనికి మాలోడా మోషే, బుద్ధి లేనాడా. ఆ మోషే వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. పెళ్లి చేసుకొస్తే ఆ అమ్మాయి నల్లగా ఉంది. ఆ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, నల్లగా ఉంది అమ్మాయి. చెప్పా పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు చెప్పేసి తమ్ముడు అక్క వచ్చేసి, ఎందుకు ఆడపడుచు కట్నం రాకుండా పోయిందే, ఈ దరిద్రుడికి నేను కనుక దగ్గర పెళ్లి చేస్తే ఆడపడుచు కట్నం ఒక కనీసం 2 లక్షలు తీసుకుని దాన్ని అని చెప్పేసి, ఆడపడుచు కట్నం కింద ఈ డబ్బులు రాలేదని చెప్పేసి, అరే తిరుగు తక్కువ దద్దమ్మ దుర్మార్గుడా మోషే, నువ్వేనా పెద్ద శావకుడివి, నీతో దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడా అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఇద్దరు అన్న అక్క వచ్చి. దేవుడు ఒక్కసారి దిగి వచ్చి, బీ కేర్ఫుల్, నా సేవకులు విరుద్ధంగా మాట్లాడతారా మీరు, నరుమోయ్. దేవుడు గద్దిస్తే మరుక్షణమే నొసట కుష్టు పుట్టింది మిరియాముకి. దేవుడు దిగి వచ్చి గద్దించాడు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మిరియాం అహరోన్లు దూషణ మాటలు మాట్లాడేవారిని, నోరు పెద్దదిగా చేసి మాట్లాడేవారి విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. ఒకవేళ నీ మీదకి ఇక్కడ చేరవచ్చిన ఈ వాక్యం వింటున్న మీ మీదకి ఎవరైనా వ్యతిరేకంగా లేచి మాట్లాడుతుంటే నా దేవుడు మౌనంగా ఉండడు. ఇక చెప్పాడు, నీ పక్షముగా నేను మౌనంగా ఉండను, ఇక నేనే రంగంలో దిగుతున్నా. అదే స్తోత్రం కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్. రండి, లాభాను ఉన్నాడు. లాభాను మామూలుడు కాదు. లాభాను అన్ని లాభం చూసుకుంటాడు, అన్ని లెక్కలేస్తాడు. ఏంటి నాకు లాభం, దరిద్రుడు, దుర్మార్గుడు. యాకోబు చేత పని చేయించుకొని 10 సార్లు జీతాలు మార్చాడు దుర్మార్గుడు. 10 సార్లు జీతాలు మార్చాడు. ఒకసారి నల్లనేని నీకు అంటాడు, నల్లవి ఎక్కువ పుట్టేసరికి నల్లవి కాదురా మార్చేస్తున్నా అని మళ్ళీ మార్చి, ఈసారి తెల్లవి నీకు అంటాడు, నల్లవి నాకు అంటాడు. తెల్లవి ఎక్కువ పుడితే మళ్ళీ మార్చేస్తాను, తెల్లవి నీకు కాదు, మచ్చలు ఉండేది నాకు, మామూలు నీకు అంటాడు. 10 సార్లు మరి దుర్మార్గుడు, దరిద్రుడు. తట్టుకోలేక యాకోబు ఇంకా భార్యను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఇదిగో ఆ దుర్మార్గుడు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు, వాడు అందుకు తెలుస్తాను పళ్ళు పడబడ కొరుకుతున్నాడు. పళ్ళు పడబడ కొరికి పని వాళ్ళు పిలిచారు, రండి కత్తులు తీసుకుంటా. వాడు యాకోబు గాడు నా మేనల్లుడు నా కూతురుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు చెప్ప పెట్టకుండా, వాడు అందుకు తెలుద్దామని చెప్పేసి కత్తులు తీసుకొని ఏమండి కర్రలు తీసుకొని బయలుదేరుతుంటే దేవుడు దిగి వచ్చాడు, లాభానుగా దరిద్ర దుర్మార్గుడా, నా సేవకుని యాకోబు మీదకి లేస్తున్నావురా నువ్వు, ఒక్క మాట మాట్లాడితే 4 కోస్తా జాగ్రత్త దుర్మార్గుడా అని రాత్రి ప్రభు వచ్చి మాట్లాడితే లాభంతో గడగడ వణికిపోయి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా యాకోబు, యాకోబు నాకు చెప్పొచ్చు కదా నాయన, చెప్తే నేను తప్పెట్లు పిలిపించి తాళాల వేదాలతో నేను ఊరేగింపుగా పంపించావని కదా మీ ఇంటికి, ఎందుకు చెప్పకుండా వచ్చావో, నేను ఏమేమి చేద్దాం అనుకున్నా. కానీ గత రాత్రి మీ దేవుడు నాకు కనిపించి ఒక్క మాట కానీ మాట్లాడితే 4 కోస్తానరా, అందుకే నేను మౌనంగా ఉన్నాను రా. జాగ్రత్త, నా దేవుడు నీ పక్షముగా మౌనంగా ఉండడు. నోరు తెరిచి దూషణ మాటలు మాట్లాడే వారిని అణిచివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇంతవరకు దూషణ మాటలు మాట్లాడుతున్నారేమో నీ విషయంలో, ఊరుకోడు ప్రభు. ఇక శాస్త్రులు పరిచయాలు వచ్చి ప్రభు దగ్గరికి, బతుకుడా యేసు ప్రభువా, నీ శిష్యులకి ఏం నేర్పించావు నువ్వు, ఇదేనా నేర్పించింది శిష్యులకి, నీ శిష్యులు కాళ్ళు చేతులు కడుక్కోని అన్నం తింటున్నారే, కొంచెం నేర్పించలేదా పద్ధతి వాళ్ళకి, అన్నం తినేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, స్నానం చేయాలని తెలియదా వాళ్ళకి, నువ్వు నేర్పించలేదా? సర్ప సంతానమా, శాస్త్రులు పరిచయాలారా, ఎంతకాలం పై కడుక్కుంటారు దుర్మార్గులు మీరు, పై చేతులు కాళ్ళు కడుక్కుంటారు, చెవులు కడుక్కుంటారు, ముక్కులు కడుక్కుంటారా, లోపల ఉందిరా అసలైన దుర్గంధం, లోపల ఉందిరా అసలైన దుర్మార్గం. పైన కడుక్కుంటే పోదురా, లోపల కపటము, వేషధారణ, కుయుక్తి, అన్యాయము, అబద్ధం, మోసం లోపల పెట్టుకొని హృదయంలో అన్ని రకాల దోషాలు పెట్టుకొని పైన కడుక్కుంటే ఏం లాభంరా? మీ గిన్నెని పైపైన తోముతారంటరా, లోపల తోమకుండా. లోపల తోమండ్రా ముందు. మీ గిన్నె లోపల పేరుకుపోయింది కంపు, అది తోముకోకుండా పైన తోమితే ఏం లాభం రా? నా శిష్యులు కడుక్కోకపోతేనే ఏమన్నా నష్టం వచ్చిందా? లోపల హృదయం పరిశుద్ధంగా ఉండాలి అని గద్దించాడు శాస్త్రుల పరిచయాన్ని. శిష్యుల మీద రకరకాల మాట్లాడుతుంటే ఒక రాజు చూడండి, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 20 వచనం చదవమ్మా. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను,
ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. అతన్ని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించేదివి, ఎవరిని దూషించేదివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టేదివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. 14 చదవండి. 14 వచ్చిన హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాను. 16 వచ్చిన యెహోవా చెవి ఎగ్గి ఆలకింపము, యెహోవా కళ్ళు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడమైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలో, అదిగో ఈ దావీదు ఎలా అన్నాడో అదే మాటలు హిజ్కియా పలికాడు. సన్హెరీబు ఉత్తరం రాసి పంపించాడు. సన్హెరీబు అనే రాజు, ఆ రాజు ఉత్తరం రాసి పంపించాడు హిజ్కియా దగ్గరికి. అందరిని జయించాను, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడలా, నీ బతుకంతే, నీ దేవుడు నిన్ను కాపాడలేడు, మర్యాదకు లొంగిపో, పన్ను కట్టు, యుద్ధం చేయలేవు, నీ వల్ల కాదు అని లెటర్ రాసి పంపిస్తే లెటర్ చదివి నేరుగా మందిరంలోకి వెళ్ళి ఆ లెటర్ పరిచి ఆడా ఇదిగో చూడు దేవా చూడు ఏమని రాశాడు. నన్ను కాదనింది, నిన్ను కూడా అన్నాడు. జీవంగల దేవుడు నిన్ను కూడా దూషించాడు. ఆ దుర్మార్గుడు సన్హెరీబు హేళన చేసి మాట్లాడుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. చూడు అని చూస్తే ఆకాశం అని దేవుడు చూశాడండి. నీ పక్షముగా మౌనంగా ఉండను, నీ పక్షముగా మౌనంగా ఉండనని వాగ్దానం చేసిన దేవుడు. ఆ రోజు ఆ హిజ్కియా రాజు ఉత్తరం పరిచి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే చూడయ్యా సన్హెరీబు ఎట్లా బెదిరిస్తున్నాడో. ఆ సన్హెరీబుని కొడితే అడ్రస్ గల్లంతై పారిపోయాడు సన్హెరీబు. చివరికి తన కొడుకులు చంపేశారు, తన కొడుకులు కత్తితో పొడి చంపేశారు సన్హెరీబుని. కారణం దేవుని బిడ్డలకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, దూషణ మాటలు మాట్లాడాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? ఇక్కడ చేరవచ్చిన మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? మీ పక్షంగా నా ప్రభువు దిగుతూ ఉన్నాడు. మౌనంగా ఉండడు. వ్యతిరేకమైన కార్యాలు నీకు చేస్తున్నారా? నీ కుటుంబానికి హాని కలిగించడానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా? నా దేవుడు మౌనంగా ఉండడు. నీ పక్షంగా మౌనంగా ఉండకుండా వారిని తుత్తునేలుగా చేయను గాక. ఆమేన్. ఇంతవరకు దిగమింకొని బాధపడుతూ వచ్చావేమో. అన్నయ్య ఎవరికి చెప్పినా మాకు న్యాయం తీర్చట్లేదు అన్నయ్య, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ఏమీ న్యాయం అంతా వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు అన్నయ్య, మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అన్నయ్య, మా పక్షంగా ఎవరు లేరు అన్నయ్య, మా పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అన్నయ్య. పెద్ద మనుషులు, నా దేవుడు నీ పక్షంగా మౌనంగా ఉన్నాడు, ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన మన వేళకిస్తారు, మౌనంగా ఉన్నాడు. రెండవదిగా దూషణ మాటలు మాట్లాడి నీకు వ్యతిరేకంగా లేచిన విరోధుల విషయంలో ప్రభు మౌనంగా ఉండకుండా కార్యం చేసి వాళ్ళని గద్దించును గాక. ఒక్క మాట చదివి ముగించుకుందాం, చదువుకొని ముగించుకుందాం. చదవండి. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 12వ చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియుగ్గము, నా కన్నీళ్లు చూసి నీవు మౌనముగా ఉండకము. దేవుని స్తోత్రం కలుగును గాక. కన్నీళ్లు చూసి నా దేవుడు మౌనంగా ఉండడు. ఒకటి చెప్పండి, ఎప్పుడు మౌనంగా ఉన్నాడు? నీ మనవి ఆలకించడానికి మౌనంగా ఉండకుండా మనవి ఆలకిస్తాడు. రెండవదిగా నీ మీద దూషణ మాటలు పలికేటప్పుడు మౌనంగా ఉండకుండా నీ పక్షంగా ప్రభు నిలిచి ఆ దూషణ మాటలు మాట్లాడే వాళ్ళని గద్దించి కొట్టి శిక్షిస్తాడు. మూడవదిగా నా కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండొద్దయ్యా, నేను ఏడుస్తున్నానయ్యా, కన్నీళ్ళే అన్నపనాలకు భుజిస్తున్నానయ్యా, నా కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయ్యా, నువ్వు మౌనంగా ఉంటావా అని భక్తుడు మొరపెడుతున్నాడు. మూడవదిగా నీ కార్చే కన్నీళ్ళ విషయంలో దేవుడు చూసి మౌనంగా ఉన్నాడంట. నా ప్రభు కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కన్నీళ్ళు చూసినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడంట. ఒకవేళ ఈరోజు నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరు పెద్దగాని పట్టించుకోరు. కొన్నిసార్లు పిల్లలు ఏడుస్తున్నప్పుడు చూస్తాం. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఏడుస్తుంటే
వాళ్ళు ఏడ్చి ఎక్కిలు పెడి ఏడుస్తుంటే వచ్చి దగ్గర తీసుకొని కన్నీళ్ళు తుడిచేసి దగ్గర తీసుకొని ఎత్తుకొని కొని పెడతారు. కొన్నిసార్లు భార్య ఏడుస్తూ ఉన్నా ఈ భర్త పట్టించుకోడు. అమ్మ ఏడుస్తూ ఉంది, ఎందుకు ఏడుస్తున్నా అర్థం కాదు. ఆ బాధ అడిగి తెలుసుకోలేడు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఏం నీకు ఏం బాధ అడగడు. అడిగి సముదాయించి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు ఇట్లా ఏమండి మన 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 కన్నీళ్ళు కార్చుతున్నప్పుడు మనల్ని ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు. ఎవరు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని ఆ మాట పలికే వాళ్ళు కూడా ఉండరు. ప్రభు అంటున్నాడు, నీ కన్నీళ్ళు చూసి నేను మౌనంగా ఉండను. బైబిల్లో చాలామంది కన్నీళ్ళు కార్చి ఏడుస్తూ ఉన్నారు. కన్నీళ్ళు కార్చి చాలామంది ఏడ్చారండి బైబిల్లో. రకరకాలుగా ఏడుస్తూ వచ్చారు. కొంతమంది అయ్యా నాకు ఆశీర్వాదం పోయిందని కొంతమంది ఒకటి ఏడుస్తున్నాడు. ఏశావు వచ్చి ఏశావు అయ్యా నాకు ఆశీర్వాదం దూరం అయిపోయిందయ్యా అని ఆశీర్వాదం కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఏశావు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రార్థనకు వచ్చి నీవు ఏ దుఃఖంతో వచ్చావో ఏ ఏడుపుతో వచ్చావో నా ప్రభువు చూస్తూనే ఉన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. నీ దుఃఖాన్ని నీ ఏడుపుని ప్రభు చూశాడు. ఇంకా మౌనంగా ఉన్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో, ఆదరించే వాళ్ళు లేక ఏడుస్తున్నావా, లేక నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేక ఏడుస్తున్నావా, లేక ఆపదలు ఎక్కువైపోయి నిందించే వాళ్ళు నిందలు వేసే వాళ్ళని బట్టి ఏడుస్తున్నావా, అపజయాలు ఎక్కువైపోయి ఎక్కడ చూసినా అపజయం వచ్చిందని ఏడుస్తున్నావా? దేని విషయం ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళను చూసి నా దేవుడు ఊరికి పోతే ఏడ్చుకో నాకెందుకని పోయేవాడు కాదు. నీ కన్నీళ్ళను చూసి నీ కళ్ళల్లో కారుతున్న నీ చెక్కెళ్ళ మీద కారుతున్న కన్నీళ్ళు చూసిన దేవుడు మౌనంగా ఉన్నాడట. నేను స్తోత్రం కలుగునుగాక. నీ కన్నీటిని నా ప్రభువు నాట్యముగా మార్చునుగాక. ఆమేన్. నీ కన్నీటిని నా ప్రభువు నాట్యంగా మారుస్తాడు. కన్నీటిని చూసి అట్లాగే వెళ్ళిపోడు. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, కానికే చక్రవర్తి యేసయ్యా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే పాడాలి. నీవు సెలవీయగా, నా ఎడారి సుఖ సౌఖ్యము కాగా, నారణ్యరోదన సముగా మారిపోయెనే, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయెనే, పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు, పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు, ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును, ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే,
వర్ధిల్లదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. ఒకడేమో ఆశీర్వాదం లేదని ఏడుస్తున్నాడు ఏశావు. దేవుడు మౌనంగా ఉండలా. ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న మోసపోయి పెద్దోనికి రావాల్సిన ఆశీర్వాదం చిన్నోడు తీసుకెళ్ళిపోతే పెద్దోడు ఏడుస్తున్నాడు, అయ్యా నాన్న ఒక ఆశీర్వాదం కూడా లేదా? అది లేదురా, అన్నీ వాడికి ఇచ్చేసాను రా, చిన్నోడు మోసం చేసి తీసుకెళ్ళారా, నీ వేషం వేసుకొచ్చారా. దేవుడు చూస్తున్నాడండి. తండ్రి ఏం చేయలేకపోయాడు. చిన్నోడు మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశను కొట్టుకెళ్ళిపోతే పెద్దోడు ఏడుస్తూ ఉంటే దేవుడు చూశాడండి. దేవుడు చూసి, రే ఏశావు ప్రలాపిస్తున్నావు, ఏడుస్తున్నావు కదా, ఇదిగో ఈ ఏశావు మన్యమంతా నీకు ఇస్తున్నాను, దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ప్రాంతం అంతా దేవుడు ఇచ్చాడండి. అందుకే అంటాడు ఏశావు, రే వాళ్ళ తమ్ముడు వచ్చి, అన్నయ్య కానుక తీసుకున్నాయి అంటే, వద్దురా నాకు కావాల్సినంత ఉందిరా అంటాడు ఏశావు. ఎక్కడొచ్చిందిరా నీకు? మీ నాన్న నీకు ఇవ్వలేదు కదా, మీ నాన్న అంత తమ్ముడికి ఇచ్చారు కదా, నీకు ఎలా వచ్చింది? నా దేవుడు ఇచ్చారా, నేను ఏడుస్తూ ఉంటే నా దేవుడు ఇచ్చారా నాకు, ఇదిగో ఈ మాన్యమంతా ఇచ్చారా నాకు. కన్నీళ్ళు చూసి నా దేవుడు మౌనంగా ఉండలా. ఇశ్రాయేలు ప్రజలు ఏడిచారు, రోజు ఈ మన్నా తిని మాకు నోరు రుచించట్లేదయ్యా, కొంచెం మాంసం తినాలని దంబిరాన్ని తినాలని ఆశగా ఉంది అని ఏడుస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు తిండి కోసం. వాళ్ళ కన్నీళ్ళు చూసి దేవునికి చిచ్చే వెళ్ళేంట్రా తిండి కోసం ఏడుస్తుందని చెప్పేసి, ఇదిగో 1 రోజుల పాటు మీరు తిని ముక్కుల్లోకి వచ్చేంత వరకు పెడతా, నేను స్తోత్రం కలుగును గాక. రోజు ఈ మన్నా తిని మాకు నోరు చప్పబడిపోయింది, కొంచెం ఉప్పు కానీ తగలాలి కదా నోటికి, దమ్ బిర్యానీ పెడితే కదా కొంచెం బిర్యానీ అన్నావు అనేసరికి దేవుడు వాళ్ళ కన్నీళ్ళు చూసి తిండి విషయంలో కూడా 1 రోజుల పాటు తిని ముక్కులోంచి కారెంతగా పెట్టాడు దేవుడు. నేను స్తోత్రం కలుగును గాక. నీ కన్నీళ్ళను చూసి ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు దేనికోసం ఏడుస్తావు? చదవండి, అమ్మాట చదవండి, ఆదికాండం 27:34 చదవండి. ఏశావు తండ్రి మాట వినినప్పుడు దుఃఖాక్రాంతుడై, చూడండి, దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తండ్రితో, చూడండి, దుఃఖాక్రాంతుడై ఏడుస్తున్నాడు ఆశీర్వాదం కొరకు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4 చదవమ్మా. 11వ అధ్యాయం 4వ వచనంలో, మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఏడుపు, తిండి కోసం ఏడు. ఆయన అంటాడు, నీ కన్నీళ్ళను చూసి మౌనంగా ఉండను నేను. వెంటనే మాంసం తెచ్చిపెట్టాడు. ఎంత ఇచ్చాడంటే 1 రోజులు తిన్నంత. ఇంకోసారి చూడండి, ఇంకో చూడండి, లూకా 7:13 చదవమ్మా. ప్రభు వారిని చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉంది చెప్పండి, ఎందుకు ఏడుస్తూ ఉంది? నాయిను అనే గ్రామంలో విధవరాలు, భర్త లేడు, చచ్చిపోయాడు, ఒక్కడే కొడుకు. వాడు చెప్తే వినేవాడు కాదు. ఎంత చెప్పినా వినడు. ఎంత చెప్పినా కానీ లెక్క పెడచెవిన పెడతాడు. అదొక మూర్ఖత్వం. ఎంత చెప్పినా వినడే వీడు. ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదని చెప్పినా వినడే. చివరికి చచ్చాడు. ఎన్నిసార్లు గద్దించిన వినని వాడు హఠాత్తుగా చస్తాడట. చచ్చిపోతే ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు కరుస్తూ ఉంది, ఓ దుఃఖపడతా ఉంది. అందరూ వచ్చారు ఊర్లో, అమ్మ ఏడవద్దమ్మా, మేము ఉన్నాం కదమ్మా అని. ఆమె ఏడు బాగితేగా. ఇప్పుడు యేసుప్రభు వచ్చేసి అందరిలాగా ఏడవద్దమ్మంటే ఊరుకుంటుంది ఆమె. ఊరంతా వచ్చి ఓదార్చారు. ఊరంతా వచ్చి ఏడవద్దక్క అని అందరూ వచ్చి ఓదార్చారు. ప్రభు కూడా వచ్చి అదే మాట అంటే ఏముంది ఫలితం? ప్రభు అలా అనలా, అమ్మా ఏడవద్దమ్మా, నీ కుమారుని విషయమే ఏడుస్తున్నావు కదా, కంగారు పడకని బతికిస్తానమ్మా. ధైర్యం కలిగినట్టుగా మాట్లాడాడు ప్రభు.
విన్నారండి, ఏడవద్దని చెప్పేసి వచ్చేసి ప్రభు ఆ చిన్నవాడిని ఆమె కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండలా, ఏడ్చి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే కొడుకు చనిపోయాడని. ఎందుకంటే ఆమెకి వాడొక్కడే ఆధారం, ఆమెకి వేరే దిక్కు లేదు. ఆధారం తన కొడుకు ఒక్కడే. ఆధారం కోల్పోయింది. ఇప్పుడు ఎందుకు ఆమె ఏడుపు కన్నీళ్ళు అంటే ఆధారం కోల్పోయింది. ఆస్తి లేదని చెప్పి ఏషావు ఏడుస్తున్నాడు, తిండి లేదని, మాంసం లేదని ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. ఆధారం కోల్పోయి తల్లి ఏడుస్తుంది. తనకి ముసలి వయసులో ఒక ముద్దన్నం పెట్టే దిక్కు ఆధారం తన కొడుకే. మరి ఇంకెవరు లేరు, ఆమెకి భర్త లేడు, ఉన్నది ఒకే కొడుకు, వాడు చచ్చిపోయాడు. తన దిక్కెవరు, తనకి ఆధారం ఎవరు? ఆధారం కోల్పోయి ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు కరుస్తూ ఉంటే యేసయ్య చూశాడు. ఆమె కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండలా. అమ్మా ఇక ఏడవద్దు, నీ జీవితంలో ఎప్పుడు ఏడవు అని చెప్పి కుమారు బతికించాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఈరోజు నీవు దేని నిమిత్తం ఏడుస్తున్నావు? ఆధారం కోల్పోయి, ఆధారం లేదయ్యా, నాకు బతకడానికి ఏ ఆధారం లేదయ్యా అని ఆధారం లేక ఏడుస్తున్నావా? ఆస్తి లేదని ఆశీర్వాదం లేక ఏడుస్తున్నావా? ఇంట్లో గడవట్లేదు, నాకు కుటుంబ పరిస్థితి బాగాలేదని ఏడుస్తున్నావా? ఎవరో వచ్చి నిందిస్తున్నారా ఏడుస్తున్నావా? హన్న వచ్చింది, హన్న దేవుని మందిరంలోకి వచ్చి ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారు చూసి, ఏమ్మా పొద్దున్న తాగొచ్చావా అని అంటే ఆమె ఎంత బాధపడాలి? నీకు బుద్ధి ఉందా కొంచెమన్నా? పాస్టర్ గారు తాగొచ్చి అంటావే ఏడుస్తూ ఉంటే అని అనిందా? తాగొచ్చావా అని అంటే దైవ సేవకుడు మందిరంలో ఆమె ఏమనింది? అయ్యా దైవజనుడా, కాదయ్యా, దుఃఖాక్రాంతులలో ఏడుస్తున్నాను అయ్యా, నాకు పిల్లలు లేరని. పిల్లలు లేక వచ్చి ఏడుస్తూ ఉంది. భర్త ఉన్నాడు, భర్త బాగా ప్రేమిస్తాడు. ఏదైనా మాంసం కోస్తే ఇంకొక భార్య ఉంది, వాడికి ఇంకొక భార్య ఉంది, ఆ భార్యకి కొంచెం ఇస్తాడు. ఈ పిల్లలేని భార్యకి అన్నకి 10 వంతులు తెచ్చిస్తాడంట. చూడండి భర్త ఎంత ప్రేమిస్తాడో. భార్య పిల్లలు ఉన్నారు ఆల్రెడీ, ఈమెకు పిల్లలు లేరు, ఏడ్చుకుంటుంటే బాధపడుతుందని చెప్పేసి వాళ్ళకు ఒక వంతు ఇస్తే 10 వంతులు తెచ్చిస్తాడంట అన్నకి. అంటాడు, అదిగో నీకేం తక్కువ చేశాను, 10 మంది పిల్లలతో సమానం కదా నేను ఎంతగా ప్రేమిస్తుంటే అంటాడు. పిల్లలని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు నీవు ఈరోజు? నీ కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండడు. పిల్లలు లేదని ఏడుస్తున్నావా? ఆస్తి లేదని ఏడుస్తున్నావా? ఆధారం లేక ఏడుస్తున్నావా? కుటుంబం గడవట్లేదు ఏడుస్తున్నావా? నిందలు వేశారని బాధిస్తున్నారని ఏడుస్తున్నావా? ఎటువంటి ఏడుపుతో ఇక్కడికి వచ్చున్నా ప్రభు అంటున్నాడు, కన్నీళ్ళు చూసి నా దేవుడు మౌనంగా ఉండడు. నేను స్తోత్రం కలుగునుగాక. కన్నీళ్ళు చూసి నా ప్రభు మౌనంగా ఉండే దేవుడు కాదు అంటారండి. హిజ్కియా ఏడుస్తున్నాడు. హిజ్కియా ఎందుకు తెలుసా? రోగం వచ్చి దైవసేవుడు వచ్చి, హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు, ఇక సర్దుకో అని సర్ది పెట్టుకొని ఆస్తి పంపకాలు చేసేసి నువ్వు బతికొండగానే గొడవలు లేకుండా పిల్లలకి ఆస్తి పంపకాలు చేసేయి అని చెప్తుంటే అంటారండి, ఈ హిజ్కియా ఎవరి వైపు చూడలా. పుండు పుట్టింది, ఇక డాక్టర్ల వైపు చూడలా, బంధువుల వైపు చూడలా. ఎక్కడ చూశాడు చెప్పండి? ఎక్కడ చూశాడు? గోడ వైపు చూశాడండి. గోడ తట్టు కన్నుల పైకి చూశాడు గోడ వైపు. యేసయ్యా ప్రభువా, గోడ తట్టు ఎవరు ఎందుకు తెలిసాడు? ఎందుకు చూశాడు తెలుసా? గోడ తట్టు ఎందుకు చూశాడు? ఆయన ప్రాకారం కలిగిన దేవుడు. నేను స్తోత్రం కలుగును గాక. నేను ప్రాకారాన్ని అంటాడు ఆయన. కొన్నిసార్లు ప్రభు చెప్పాడు, నేను ప్రాకారం నేనే అన్నాడు. అంటే గోడకి ప్రాకారం ఆయనే. ఆ గోడ తట్టు కన్నుల పైకి చూశాడు. గోడ తట్టు తిరిగి ఏడ్చాడు. కన్నీళ్ళు కరిస్తే కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండలా, ఎక్కి ఏడుస్తున్నాడు. అయ్యా నీవే దిక్కయ్యని గోడ వైపు. ఆ గోడ ఎవరు తెలుసా? ఆ గోడ ఈ గోడ కాదమ్మా, ఈ గోడ పట్టుకు ఏడ్చారు. గోడ అంటే ప్రాకారం యేసయ్యే మనకి ప్రాకారం. నేను స్తోత్రం కలుగును గాక. ప్రభు వెంటనే సమాధానం. ప్రవక్త చెప్పి వెళ్తున్నాడు, ఎల్లక మునిపి ఇల్లు దాటక మునిపే, యేసయ్యా వెనక్కెళ్ళు. ఏమైందయ్యా? ఇందాక చెప్పమన్నాను రా. వాడు ఏడుస్తున్నాడు. మరి కన్నీళ్ళు చూసి ఎలా ఉండాలి? మౌనంగా. ఆ రాజు ఏడుస్తున్నాడు. ఇప్పుడు మౌనంగా ఎలా ఉండాలి? పోయి మళ్ళీ వెనక్కెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించు. నేను స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ కన్నీళ్ళు చూసి నా దేవుడు మౌనంగా ఉండడు. దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసం విలపిస్తున్నావు? దేనికోసం ప్రలాపిస్తున్నావు? ఏ విషయమై కన్నీళ్ళు కార్చి ఏడ్చి ఏమండి? నీ ఆశలు తీరట్లేదా? నీ కోరికలు సఫలం కావట్లేదా? నీ ఆరోగ్యం కుదరపట్లేదా? పిల్లలు లేరనే? అప్పులు ఎక్కువైపోయినా? భర్త మాట వినట్లేదనా? ఎందుకంటే దేని విషయమైనా సరే ఆధారం కోల్పోయావనా?
అది తన కుమారుడు చచ్చిపోయాడని చెప్పి ఏడుస్తుంది. ఆధారం లేదు. పిల్లల విషయం ఏడుస్తావా? దేనికోసం ఏడిచినా కానీ నా ప్రభు అంటాడు, నీ కన్నీళ్లను ఆయన అంటాడు. చదవమ్మా, కీర్తనలు 56:8 చదవండి. నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అదిగో అవి నీ కవిలలో ఎట్లున్నాయమ్మా, కవిలలో కనపడతాయి కదా. నువ్వు కార్చే కన్నీళ్ళన్నీ దేవుడట బుడ్డిలో దాస్తున్నాడట. ప్రభు చూపిస్తాడు, ఒకరోజు చూపిస్తాడమ్మా, ఇదిగో నీ కన్నీళ్ళు చూసావా? దేనికోసం ఏడ్చావో? ఇప్పుడు అనవసరంగా ఏడుస్తావా? అవసరం కోసం ఏడుస్తావా? అవసరం కోసం ఏడుస్తావా? అనవసరంగా ఏడుస్తావు, నీ ఇష్టం. అనవసరంగా ఏడ్చి కన్నీళ్ళు పాడు చేసుకోవద్దు. అనవసరంగా ఏడ్చి నీ కన్నీళ్ళని వ్యర్థపరచుకోవద్దు. అవసరం కోసం ఏడు, అవసరమైతే ఏడు. అనవసరంగా ఏడ్చి నీ కన్నీళ్ళని, ఆ కన్నీళ్ళు కొన్ని రోజుల పోతే కన్నీళ్ళు రావు నీకు. ప్రభు అంటాడు, ఆ కవిలలో పుస్తకములట రాసి పెడతాడట అన్నీ. అందుకే పలానా సందర్భంలో ఏడ్చావు, పలానా దానికి ఏడ్చావమ్మా, పలానా విషయంలో ఏడ్చావమ్మా అని అన్నీ రాసి పెడతాడట దేవుడు. నీ కన్నీళ్ళు బుడ్డిలో అన్నీ సమకూర్చి దాస్తాడట. ఎందుకు ఏడుస్తావు? ప్రభు అంటాడు, నీ కన్నీళ్ళు చూసి నేను మౌనంగా ఉండనమ్మా. ఒకటి, నీ ప్రార్థన విషయంలో మౌనంగా ఉండడు, ప్రార్థన ఆలకిస్తాడు. రెండో, నేను దూషించే వారిని, నీ శత్రువుల్ని అణిచివేస్తాడు, దౌడుపల్లి ఎరగొడతాడు. వాళ్ళు దూషిస్తూ ఉన్నప్పుడు మౌనంగా ఉండడు. మూడవదిగా, నీ కన్నీళ్ళు చూసి నా దేవుడు మౌనంగా ఉండడు, నీ కన్నీళ్ళని నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్ళు కవిలలో రాయబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్ళను బుడ్డిలో దాస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు ఏడుస్తావు? ఏడు. ఆరోగ్యం కోసం ఏడుస్తావా? ఆధారం లేదని ఏడుస్తావా? ఆస్తి లేదని ఏడుస్తావా? ఆహారం కోసం ఏడుస్తావా? నిందించే వారి నిమిత్తం ఏడుస్తావా? ఏడు. నా ప్రభు ఈరోజు నీ మౌనంగా ఉండకుండా నీ కన్నీటిని తొడవబోతూ ఉన్నాడు. ఈ మాసంలో ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చును గాక. లేచిన బట్టి ప్రార్థన చేసుకుందామా? నీ పక్షంగా నా ప్రభు మౌనంగా ఉండడిక. నీ కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండడు. నీవు మనవి చేస్తే నా ప్రభు మనవి ఆలకిస్తాడు, మౌనంగా ఉన్నాడు. నిన్ను దూషిస్తూ ఉంటే ప్రభు చూస్తూ ఊరుకోడు, మౌనంగా ఉండడు. ఆ దూషించే వారిని దౌడపల్లి ఎరగొడతాడు. నువ్వు కన్నీళ్ళు కారుస్తూ ఉంటే మౌనంగా ఉండడు. ఏశావు కన్నీళ్ళు కార్చి ఏడ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారు. విధవరాలు కొడుకు చనిపోయాడని ఏడుస్తూ ఉంది. అన్న పిల్లలని ఏడుస్తూ ఉంది. రోగం వచ్చిందని ఇసుకే ఏడుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఆశ్చర్యకరుడా యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు తండ్రి. నేను నీ పక్షముగా మౌనంగా ఉండనని మీరు వాగ్దానం చేశారు. ఏ విషయాలు మౌనంగా ఉండరో చెబుతూ వచ్చారు. ప్రార్థన ఆలకించే విషయంలో మౌనంగా ఉండకుండా ప్రార్థన ఆలకిస్తానని, దూషించే వారి నిమిత్తం మౌనంగా ఉండకుండా కార్యం చేస్తానని, కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు చూసి మౌనంగా ఉండనని చెబుతూ వచ్చారయ్యా. బిడ్డలు ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో ప్రార్థన చేసి ప్రార్థనకి జవాబు రాక బాధపడుతున్నారో, ఏ శత్రువులని బిడ్డలను బాధిస్తూ వేధిస్తూ ఉన్నారో, ఏ కన్యల మధ్యలో కుమిలిపోతున్నారో చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదని వాగ్దానం చేశాం. మౌనంగా ఉండకుండా కానీ జరిగించి ఒక్కొక్కరిని ప్రభువా మీరు దీవించండి. వీళ్ళందరినీ తండ్రి ఈ నెలంతా, ఈ మాసమంతా, 50 రోజులన్నీ నీ బిడ్డల పక్షంగా నిలిచి మౌనంగా ఉండగానే కాదు జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.